రే తమ్ము వచ్చేసావా? రారా. నేను ఊరు కొత్త, స్టేషన్కి రమ్మని రాశానా? ఉన్నది ఒక ప్యాంటు, ఉతికి ఆరేశాను, ఆరలేదురా. ఇంకేం వచ్చేసావుగా, రారా. ఎలా వచ్చావు? ఆటోలో. అది ఆటో కాదురా, పట్పట్టి అంటారు. బాత్రూమ్ ఎక్కడ? అదిగో. ఉద్యోగం ఎక్కడ దొరుకున్నదో, చివరికి రాజధాని వచ్చావన్నమాట. 8 ఏళ్ళు చచ్చిపోయాను రా. నువ్వేరా నిజమైన భారతీయుడివి, గర్వపడు. రూలింగ్ పార్టీ ఎంపీకి సిఫార్సు తీసుకొచ్చాను. రూలింగ్ పార్టీయా? ఈ ఎలక్షన్ లో ఏ గవర్నమెంట్ వస్తుందో తొందరపడతావే? పర్వాలేదులే, ఏ గవర్నమెంట్ వచ్చినా మా ఎంపీ అందులో ఉంటారు. వేరే అక్కడ రంగా స్నానం చేస్తున్నాడు రా, మన రూమ్మేట్. తలుపు తెచ్చుంటాను. సరే బ్రదర్, మన రాజ్యంలో తలుపులకి గడియలు ఉండవు. బ్రదర్ పేరంటే తమ్ము. ఏ ఊరు? వైజాగ్. తెలుస్తుంది. సార్ అది నా పేరు సార్. అవును సార్, అది నా పేరంటే. ఇప్పుడే విప్పి పెట్టాను, ప్రమాణం. తప్ప. చూడు బ్రదర్, ఇది ఆకలి రాజ్యం. ఈ రాజ్యంలో నీది నాది అనే భేదం ఉండదు. అన్ని మనవే. ప్యాంటు షర్ట్ నుండి బీడీ సిగరెట్ వరకు, చడ్డీ నుండి బెడ్డింగ్ వరకు ఎవరైనా వాడుకోవచ్చును. ఇక్కడ సొంతం అని చెప్పుకోగలిగేది పేరొకటే. అబ్బా, నా కోసమే కుట్టినట్టుంది. బయట తీసుకురాలేదా? సిగరెట్ అలవాటు ఉందా? లేదు. లేదా? చేసుకో. ఇక్కడ రోజులో సగభాగం సిగరెట్ పొగే భోజనం చేస్తాం. సరే సార్, ఏదైనా పంచుకోవలసిందే చెప్పానా? గురుగారు, ఇప్పుడు నాకు బాత్రూమ్ వస్తుంది, నేను మాత్రం పోతే చాలా? नमस्ते जी, बोलिए। मुझे पेंटिंग अच्छी तरह मालूम है। अच्छा, इसीलिए పని ఏమైనా జాబ్? తెలుగు వారా? అవునండి, నమస్కారం. అవును సార్, ఇప్పుడు పెయింటింగ్ పెద్దగా పనేం లేదు. మా పని అంతా ఇలాంటి బోర్డులు రాయటమే. అదేంటండి, హిందీలో ఏదో రాసిండే. హిందీలో నో వేకెన్సీ. ఇలాంటి లెటరింగ్ కూడా బాగా రాస్తానండి. ఈ పనైనా ఇవ్వండి సార్. పనా? మా షాపులోనా? బయట చూడలేదా? దానికి వేరే బోర్డు ఉందే. రూపాయి? రండ్రా, ఎక్కడ తెచ్చారా? 2 చేతులు తాకోలేదురా. రండ్రా రండ్రా. అయ్యో, 2 చేతులు తాకోలేదురా. రండ్రా. అయ్యో రండ్రా, రండ్రా రండ్రా. 2 చేతులు తాకోలేదురా. రండ్రా 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 రండ్రా. ఏమిట్రా? ఏమైందిరా? కళ వచ్చిందా? ఏంటా కళ? ఏం లేదు. తంతాను రాసుకొని. 2 చేతులు చాలలేదన్నావు ఇప్పుడు? అన్నానా? అన్నావు కదా. ఏం లేదురా, కళ్ళో అమ్మాయి పర్వతంలా ఉంది. 2 చేతులు చాలలేదు. కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత. నువ్వు దేవుడికి దండం పెడుతున్నావా, బండబూతులు తిప్పుతున్నావా? సైలెంట్ గా మనసులో అనుకోకూడదు ఆ శ్లోకం. డబ్బు లేకపోతే చాలు, ఇలాగే దెబ్బలాడతాడు. మనీ మనీ మనీ, ఇట్స్ సో ఫనీ ఇన్ ది రిచ్ మ్యాన్స్ వరల్డ్. మనీ 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 మనీ,
I promise to pay the bearer the sum of 100 rupees. Yahoo! 100 రూపాయలు 100 rupees. 100 rupees. 100 100 ఊరే అవును ఊరే 100 rupees. 100 rupees. ఎక్కడ దొరికిందిరా? కష్టపడి సంపాదించానురా. నువ్వా? సరే, తెలివితేటలతో సంపాదించానురా. అదే నీకెక్కడని. సరే సరే, చెప్పు. ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది కదా, అందులో ఒక సెక్స్ ఫిలిం. సీన్కి సెక్సేరా అడగాల. సెన్సార్ నిబంధనలకు బలైపోయిన మన ప్రేక్షకులు ఎలా అల్లల్లాడిపోతున్నారో తెలుసా? 5 రూపాయల టికెట్ 110 రూపాయలకి అమ్మేశాను ఒక సన్నాసికి. మన సెన్సార్ కి జిందాబాద్, భారతదేశానికి జిందాబాద్. ఇదంతా నీ సొంత బుర్రేనా? అంత బుర్ర మన సొంతానికుంటే ఆకలి రాజ్యం ఎందుకు అఘోరిస్తాను? ఇదంతా దిలీప్ ఇచ్చిన ఐడియా. దిలీపా? ఎవరు అతను? దిలీప్ ఒక బతకనేర్చిన బుద్ధిశాలి అతను. ఇలాంటి ఐడియాస్ కి అతను బుర్రకు తేనెపట్టు. నన్ను అప్పుడప్పుడు దుడుకొనిస్తాడు. ఇలా సంపాదించిన డబ్బుతో మనం ఎలా డబ్బుకి జాతకాలు వస్తాయారా? ఎవరైనా భోజనం చేద్దారా? గబగబా వెచ్చాలన్నిటికీ ఒక లిస్టు రాసేరా. ముందు వెంకటేశ్వర స్వామికి ₹1 ఇవ్వు. నీకు కావాలంటే అడుగు, దేవుడి పేరు చెప్తావు ఎందుకు? నువ్వు అనవసరం కాదు. ముందు కిల్లికోట సర్దార్జీకి 15 రూపాయలు ఇవ్వాలి. నెస్కేఫ్, పాల పౌడరు, చక్కెర, ఉండు, బీడి కట్ట, సబ్బు, కొబ్బరి నూనె. ఫస్ట్ స్టవ్ కి కిరోసిన్ రా. ये 100 रुपए घर का किराया, बाकी 50 रुपए के लिए मैं कल आऊंगा, ठीक है? 100 rupees. 100 rupees. 100 rupees. 100 rupees जिंदाबाद. भारत सरकार जिंदाबाद. आंध्र यूनिवर्सिटी जिंदाबाद. BA डिग्री जिंदाबाद. निरुद्योगम जिंदाबाद. कांग्रेस पार्टी जिंदाबाद. कांग्रेस आई जिंदाबाद. कांग्रेस यू जिंदाबाद. कांग्रेस एक्स जिंदाबाद. कांग्रेस वाई जिंदाबाद. कांग्रेस जेड जिंदाबाद.